నన్ను కలవాలనుకున్నావు, నన్ను కలిసినావు. ఓకే. అమ్మవారు లేలా. మిమ్మల్ని ఎప్పుడు కలవాలి, ఏ సమయంలో కలవాలి అనేది కూడా అమ్మవారు ఆల్రెడీ నిర్ణయించే ఉంటుందా? అమ్మవారు ఆల్రెడీ మనుషులు ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కలవకూడదు అన్నది అంతా దైవ సృష్టి. దాంట్లో మన మానవులం, మనం ఎప్పుడు కలవాలి, ఏం కలవాలంటే ఇది రాత. కలిసే టైం వస్తే కలవక తప్పదు, ఇడిపోయే టైం వచ్చేప్పుడు ఇడిపోయే తప్పదు. అంటే ఈ రోజుకి ఈ టైంకి నేను మీతో కలవాలని ఇది రాతలో రాసింది కాబట్టి ఇవాళ నన్ను కలిసినావు. అంతా అమ్మవారు లేలా. అశోక్ రాజ్ గారి ప్రత్యేకతలు ఏంది అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే హైదరాబాద్లో ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని భక్తుల్ని కలుస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, ఇబ్బంది అనుకొని వచ్చిన వాళ్ళందరినీ మీ వంతుగా మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో అశోక్ రాజ్ గారి ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఏం చెప్తారు జనాలకి? మన దగ్గర ప్రత్యేకత అంటే స్వామి, మన దగ్గర అంతా మేము తాతల కాలం నుంచి, ముత్తాతల తాతల తండ్రుల కాడ నుంచి మేమంతా కోయరాజులం. మేమంతా తాతల ముత్తాతల కాలం నుంచి మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కోయదొర అమ్మవారు కొండదేవత పూజలు పునస్కారాలు అవి చేస్తుంటాం. మన దగ్గర ఎటువంటి దానికైనా మన దగ్గర 100% పరిష్కారం ఉంది. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దానికైనా నేను మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి దానికైనా పరిష్కారం 100%. రైట్, చెప్పండి. కాబట్టి మన దగ్గర ఏమిందంటే మెయిన్ స్త్రీ పురుష వశీకరణ, దానికి మెయిన్ కారణం. దాంట్లో ఎటువంటి సమస్య ఉన్నా, అమ్మాయిలో అబ్బాయికి సమస్య ఉన్నా, అబ్బాయి నుంచి అమ్మాయికి సమస్య ఉన్నా, అమ్మాయి అబ్బాయి విడిపోయినా కలిపేది చేసేది, దాంట్లో 100% స్త్రీ పురుష వశీకరణకి 100% గ్యారంటీ. మనుషులు జాతకాలు చెప్తారా మీరు? జాతకం చెప్తాం. మీ ఫేస్ రీడింగే, హస్తరేఖలు, ముఖం చూసి, బొటన వేలు, ఫోటో చూసి చెప్తా. ఒక మనిషి ఫోటో చూస్తే జాతకం చెప్పేస్తా. ఎందుకంటే మాకు అమ్మవారు ఆ విధంగా ఆ పవర్ అమ్మవారు ఇచ్చింది మాకు. ఆ తల్లి నీడలోనే మేము పోతున్నాం. ఏ తల్లి, ఏ దైవం మనకంతా ఓం శ్రీ కట్టమైసమ్మ, ఓం శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి అనుగ్రహంతో ఉన్నది మేము. ఓం శ్రీ కట్టమైసమ్మకి సాధారణ కట్టమైసమ్మకి తేడా అయింది. సాధారణ కట్టమైసమ్మకి ఓం శ్రీ కట్టమైసమ్మ మొత్తం మనిషి రూపం అంతా, దేవుడి రూపం అంతా ఒకటే, కానీ అవతారాలే వేరు. ఒక్కొక్క దానికి శక్తి ఉంటుంది, ఒక్కొక్క దానికి శక్తి ఉండదు. ఓం శ్రీ కట్టమైసమ్మ గారి ఆధ్వర్యంలోనే, వారి అనుగ్రహంలోనే మీరు జాతకాలు చెప్తారు? మేము చెప్తాం. చెప్పి మనుషులు చూసి అన్ని విధాలుగా చెప్తాం. మనుషులు చూసి జాతకాలు చెప్పేస్తారా? వాళ్ళ చరిత్రలు చెప్తారా? వాళ్ళు జరిగింది, జరగబోయేది, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ మొత్తం చెప్తాం. ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు? పిచ్చోళ్ళు చేయరు, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. ఓకే, నేను మీకు కనిపిస్తున్నా కదా? కనిపిస్తున్నా. నా జాతకం చెప్పగలుగుతారా? నీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, కానీ నీ రాతాబలం, జాతక బలం, చక్ర బలము, అదృష్ట బలం. కానీ పుట్టిన టైం, పెరిగిన టైం చాలా గొప్పది. కానీ ఉన్నంత వరకు స్వయశక్తిగా రావాలన్నదే నీ కోరిక. కానీ నీ పేరులో ఉన్న రాత, నీలో ఉన్న రాత డిఫరెంట్ ఉంది. కానీ పేరు తగ్గట్టుగా లేదు నీ యోగం. కానీ నీ పేరు ఉపేంద్ర, కానీ నీ జాతకం గొప్పది. నువ్వు ఉన్నంత స్టేజ్కి రావాలన్నది నీ కోరిక. కానీ కష్టపడి పైకి వస్తున్నావు, కానీ ఆ కష్టంలోనే మంచితనాన్ని నమ్ముకున్నావు, ఆ కష్టంలోనే పైమెట్టుకు వస్తున్నావు. 10 మంది బాగుండాలి, దాంట్లో మనం ఉండాలన్నది నీ కోరిక. చిన్న వయసు నుంచి ఇండిపెండెంట్గా రావాలన్నది నీ ఆశ. 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి. డబ్బు ధనము కాదు మనిషికి, ప్రేమ ఆప్యాయత దగ్గర ఉండాలి. డబ్బు రూపంగా 10 మందికి సాయం చేయాలి, నలుగురిలో గౌరవంగా బతకాలన్నది నీ కోరిక. కానీ ఉన్నంత వరకు మంచి పొజిషన్కి వచ్చావు. జాతక బలంలో గొప్పది, దాంట్లో తిరుగులేదు. ఇక ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటారు? నీ పరిస్థితి జరిగింది ఒక భాగం, జరగాల్సింది 3 భాగాలు బాగుంది. 2025 నుంచి నీకు టైం బాగుంది. ఇప్పుడు వరకు కష్టాలు, బాధలు అన్ని నెట్టుకొని వచ్చినావు, అయినా ఒక స్టేజ్కి నిలబడ్డావు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, మనిషికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చిన దాకా నువ్వు కష్టపడుతున్నావు. ఆ కష్టంలోనే అమ్మవారి సంకల్పం, నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంది. అశోక్ రాజ్ గారు, ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మనం ఇద్దరం మాట్లాడుకునే ప్రతి ఒక్క సంభాషణలో నేను అడిగిన దానికి ప్రతి ఒక్కదానికి మీరు సమానం చెప్పాలి. దానికి ఓకే అంటేనే మనం ఇంటర్వ్యూ చేద్దాం, లేదంటే కెమెరాలు బంద్ చేసి పక్కన కూర్చొని చెప్పండి. ఓకేనా? లేదంటే మళ్ళీ అడిగిన తర్వాత మీ మనుషుల్ని పెట్టి కొట్టియడం, కెమెరాలు బంద్ చేపియడం అటువంటి ఏమైనా ఉంటాయి? అలాంటి ఏమి ఉండదు. ఓకేనా? ఈరోజు నిజ నిర్ధారణ చేయడానికి నేను మిమ్మల్ని దగ్గరికి వచ్చిన, అసలు బాబాలంటే ఎవరు, స్వాములంటే ఎవరు, గురువులంటే ఎవరు, సాధువులంటే ఎవరు, స్వామిలు అంటే ఎవరు, వీళ్ళ జీవితాలు ఏంది, ఎవరి మీద ఆధారపడి ఉన్నాయని ఒక డౌట్తోని క్లారిటీ కోసమే వచ్చిన. మీరు బాబానా, స్వామినా, మీరు చెప్తున్నట్టు దైవానుగ్రహంతో ఈ వృత్తిలోకి వచ్చారా? అసలు మీరు ఎవరు? నేను చెప్తుగా నాదంతా అమ్మవారు కోయరాజులం, తరతరాల నుండి అమ్మవారి పూజలు చేస్తుంటాం. నేను కట్టమైసమ్మ అమ్మవారి పూజలు పునస్కారాలు చేస్తుంటా.
మనకు ఎటువంటి అనుగ్రహం ఉన్నా అమ్మవారితో డైరెక్ట్గా అమ్మవారు మాకు చెప్తుంది. డైరెక్ట్గా అమ్మతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఆ కష్టం బాధలతో వచ్చిన వాళ్ళకి తీర్చిన ఆయన అని అమ్మవారు మాకు చెప్తే మేము అవి తీర్చేస్తాం. ఎందుకంటే మేము తాతల కాలం నుంచి పరంపరంగా ఉన్న వాళ్ళం. మేము అమ్మవారు మీ కల్లోకి వస్తుంటారా? మా కల్లోకి వస్తుంటుంది, కొన్ని సమస్యలు తీర్చమంటుంది. మేము రాజులం అంటే ఒకటి, మేము బాబాలం కాదు. బాబా అన్నారు కదా మీరు, బాబాలం కాదు. మరో సాధువులు అంటారు, సాధువులు కాదు. మేము గురువులం. నా పేరు గురోజీ అశోకరాజు స్వామి. కానీ మేము అన్ని విధంగా, ఎందుకంటే ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి సాల్వ్ చేస్తాం. కానీ ఒక వశీకరణ కానీ ఒక హస్త నిబంధన, ఒక మనిషిని చూసి ఆ మనిషి యొక్క ఆకారం రూపం చూసి అతని జాతకం చెప్పడం మీకు ఎట్లా సాధ్యమవుతుంది? మాకు అమ్మవారి సంకల్పం, దైవ సృష్టి. మాకు జాతకం చూసి చేతి రేఖలు పెట్టి చూస్తాం, గవ్వలేసి చూస్తాం, బొట్టన వేలు పెట్టి చూస్తాం, ఫోటో పెట్టి చూస్తాం, ఫేస్ రీడింగ్ ముఖం చూసి కూడా చెప్తాం. మాకు అమ్మవారు వాక్శుద్ధి ఉంటానో మేము చెప్తాం. మాకు ఆ తల్లి ఆ శక్తి ఉంది మేము చెప్పంగా. ఆ అమ్మవారు ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నాం. జాతకాలు చెప్పే అంత శక్తి ఉన్న అశోకరాజు గారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ సృష్టిలో ఏం జరగబోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ సృష్టిలో కొన్ని ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది, అది అందరికి తెలిసిందే. కానీ మానవ జన్మ పుట్టంగానే భగవంతుడు రాత రాస్తాడు. రాత రాసిన దేవుడు గీత కూడా రాసేసాడు. కానీ అది మార్చాలంటే అది ఎవరి వల్ల కాదు. కానీ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ప్రతి దాంట్లో నష్టం, ఇబ్బందులు, ఉద్యోగం, మనశ్శాంతిలాగా, డబ్బు ఉండి డబ్బు లేక, పేదోడు ఉన్నోడు, ఆరోగ్యంగా బాగలేనోడు, మంచోడు, చెడ్డోడు అందరూ ఉంటారు. కానీ ఏ మనిషికి రాయాల్సిన రాత ఆ భగవంతుడు ఇది రాత రాశాడు. కానీ ఆయన మానవుడిగా ఆయన కష్టపడాలి. కానీ మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క సమస్యతో వస్తారు. వ్యాపారం గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, సంతానం గురించి కానీ, పిల్లల జ్ఞాపశక్తి కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారంలో కొన్ని విధానాలు, పనులు కానీ, కంపెనీలు పెట్టడం కానీ, మనిషి ఆరోగ్య జీవితం కానీ, చేతబడి గురించి, ఇలా ప్రతి ఒక్క సమస్యతో మన దగ్గరకు వస్తారు. కానీ మన దగ్గరకు వచ్చిన కాడికి ఆ సొల్యూషన్లో ఆ ప్రాబ్లం ఉన్న తగ్గట్టుగా మనం చేసి పంపిస్తాం. ఏ సమస్యతో వచ్చినా మీ దగ్గర 100% పరిష్కారం చేసి పంపిస్తా. ఎందుకంటే మా అమ్మవారు చెప్పిన విధానం. నాకు ఒక సమస్య ఉంది. మీ ఆఫీస్ పక్కన బయట నా కారు ఉంది. ఆ కార్లో డీజిల్ లేదు నాకు. ఇప్పుడు ఉన్న పలంగా అందులో ఒక ఫుల్ ట్యాంక్ చెప్పగలుగుతారా మీరు మీ మహిమలతో మాయలతో? ఇప్పుడు చెప్పి అది మనిషికి దేవుడు శక్తి రూపంలో. కార్లో డీజిల్ లేదనడం నాకు సమస్యనే. సమస్య అది నీకు ఇబ్బంది. మీరు తీర్చగలుగుతారా? ఇప్పుడు ఆ సమస్య మీరు అడుగుతున్నారు. నా కారులో డీజిల్ లేదు, డీజిల్ కొట్టిస్తా. అది ఒక చెప్పేదంటవా, భగవంతుడు రీల్లో అది కొట్టాలి, అది కొనుక్కోవాలని ఇది రాత నువ్వు కొన్నావు. అది కంపెనీ నుంచో నీ నుంచో కొన్నావు. దాని బరువు అది నువ్వు కొనేటప్పుడు మోసావు. కానీ అది కొన్నగా నుంచి నువ్వు మోస్తున్నావు, నీతో పాటు జనాలు మోస్తుంది. అన్ని బాధలు, అందరి బాధలు, కష్టాలు అందరూ తీర్చుకుంటూ నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతున్నావు. కానీ ఆ డ్యూటీకి తగ్గట్టుగా 10 మంది 10 విధంగా దాంట్లో డీజిల్ ఉండాలి, అది ఉండాలని ఉండదు. దానికి లక్ష్మి ఉంటేనే పరిష్కారం, డీజిల్ ఉంటేనే ఆ బండి నడుస్తుంది. ఆ సమస్యను పరిష్కారం చేయనప్పుడు మీరు స్వామి అని చెప్పుకోవడం ఎందుకు, గురుజీ అని చెప్పుకోవడం ఎందుకు, బాబాలు అని చెప్పుకోవడం? ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏ గురువు దగ్గర సమస్యలు మీ దగ్గర పరిష్కారం అయితే చెప్పండి, వాటి మీదనే మాట్లాడదాం.